ఎట్లా ఇందాక చెప్పినట్టు చక్రవర్తి గారు అన్నారు, ప్రసాద్ గారు అన్నారు, ఇందాక చెప్పినట్టు ఏంటంటే రెండు పార్టీల మధ్య జరిగాయి అన్నటువంటి ఒక దాంట్లో ఇప్పుడేమో అన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నాయి, ఏపీ గవర్నమెంట్, సెకి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ తప్ప. ఇక్కడ అదే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆర్ఓసీ జరిగిన రెండు పార్టీల మధ్యలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అందులో జరిగిందో ఏదో ఏంటో తెలియదు అన్నట్టుగా ఇక్కడ కూడా అసలు వీళ్ళు ప్రధానమంత్రి మోడీ చెప్పారు కాబట్టి అదానికి నేపాల్లో అక్కడ పవర్ ప్లాంట్లు ఇచ్చారు, ప్రధానమంత్రి చెప్పారు కాబట్టి ఇంకో చోట ఇచ్చారు, వీటికి కూడా ఆధారాలు లేవు, కానీ అన్ని అదానికి వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గంగవరం పోర్టుతో సహా 500 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఉంది గంగవరం పోర్ట్ కి, 1800 ఎకరాల ల్యాండ్ ఉంది, ప్రాఫిట్స్ లో ఉంది, ప్రభుత్వానికి ఇంకొక 25 ఏళ్లలో దఖలు పడి ఆంధ్రప్రదేశ్ పోర్ట్ అవుతుంది, అది మాకు అవసరం లేదు, మేము అమ్మేస్తాం. దాన్ని ఎవరు చెప్పారంటే ప్రధాని మోడీ గారు చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అదాని గారు కలిసారు, అమ్మేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకు ఓట్లేసింది దానికి. అది ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సో అండ్ సో కావచ్చు. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డూ దట్. అలాగే ఇక్కడ ఈ ప్రైవేట్ పోర్టుల్లో ఏదో చెప్పారు, సరే దాంట్లో కేసు ఉంది కాబట్టి నేను మీ మాటతో ఏకీభవిస్తాను, అందులో డౌట్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి మొత్తం ఏదైతే ఆధారాలు ఉన్నాయో బయటికి రావాలి, పాత ఎఫ్ఐఆర్ అయితే బయటికి రావాలి, కేసు ఎప్పుడు పెట్టారో బయటికి రావాలి, ఎప్పుడు బెదిరించారో అనేది బయటికి రావాలి, దాని వెనకాల ఉన్నటువంటి వరుసగా పేర్లన్నీ ఇవే వినిపిస్తున్నాయి కాబట్టి బాహుళ్యంలో దానికి సంబంధించి రావాలి. బాలగురుస్వామి గారు కంక్లూజింగ్ కామెంట్స్ ప్లీజ్. అంటే ఇందాక ఆల్రెడీ చెప్పారు మీరు టైం పడుతుంది, అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం అని చెప్పి. ఇది 6 నెలల ముందే తెలిసినా కూడా ఇప్పటిదాకా ఏం చేశారు? అలాగే ప్రతి నెల మీరు టైం పాస్ చేయడానికి ఒక్కొక్క ఇష్యూని తీసుకొస్తున్నారు. తిరుపతి లడ్డు, జత్వా అని, అదాని, అంబానీ, ఇంకో అని ఏమంటారు దానికి? మరి నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒక కేసు పట్టుకున్న తర్వాత దాన్ని కంక్లూజన్ కి వచ్చేటప్పుడు దాన్ని కొన్ని చర్యలు తీసుకుంటారు, దానికి కావాల్సిన ఎవిడెన్స్ సేకరిస్తారు, దాని మీద ఏం చేయాలో చేస్తారు, తర్వాత నెక్స్ట్ ఇంకేదన్నా ఉంటే దానికి వెళ్తారు. అంతే తప్పిస్తే ఇప్పుడు వీళ్ళు చేసిన పాపాల పుట్టని ఎన్ని నెలలు చదివినా అన్ని నెలలకి సరిపడా ఉన్నాయి. అందువల్ల ఎందుకంటే మీరు ఒక సబ్జెక్ట్ నే పెట్టుకొని దాన్నే ముందుకు పోవాలి, దాని మీదే చేయాలి అన్నట్టుగా ఉంది ప్రసాద్ గారు చెప్తుంటే. ఎందుకనంటే ఒక నెలలో ఒకటి చేశారు, ఇంకొక నెలలో ఇంకొకటి చేయకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా? అలా చేయకూడదని ఉంటే చెప్పండి. అంతే తప్పిస్తే కేసు వచ్చేప్పుడు చేసుకుంటా పడతారు తప్పితే ఒకటి చేశారు, ఒక నెలలో ఒకటి చేశారు, లడ్డూది ఒక నెలలో చేశారు, జత్వానీది ఒక నెలలో చేశారు, లేదంటే ఇంకో నెలలో చేశారు అంటున్నారు. ఎందుకనంటే ప్రతి ఒక్కటి ఎందుకనంటే మీరు 5 సంవత్సరాల కాలంలో ఎన్ని చేశారనేది పాపాల పుట్ట మొత్తాన్ని చిట్టలాగా. అందువల్ల ఎందుకనంటే పర్లేదు. అందువల్ల ఎందుకనంటే ఖచ్చితంగా వైసీపీ అరాచక ప్రభుత్వం ఏ విధంగా చేసింది, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు. ఎందుకని ఈ మాట చెప్పాలంటే ఫస్ట్ 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసినప్పుడు తన ఆస్తుల్ని ఎంత ప్రకటించాడు? తర్వాత వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి 2004లో 2009 తర్వాత వాళ్ళ నాన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంతకు పెరిగినాయి, ఏ విధంగా వచ్చినాయి అంటే క్విట్ ప్రోకో చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధహస్తులు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటేనే 1,00,000 కోట్లు దోసుకున్న వ్యక్తి తన చేతికే అధికారం వస్తే 1,00,000 కోట్ల మాట తీసుకుంటారు. 1,00,000 కోట్లు అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇట్స్ నాట్ ఏ పొలిటీషియన్, అతను బిజినెస్ మ్యాన్. అతను ఎలా సంపాదించుకోవాలి, ఎలా దోచుకోవాలి వీటి మీద తప్పితే అడ్మినిస్ట్రేషన్ మీద కావచ్చు, పాలిటిక్స్ మీద కావచ్చు అసలు ఎటువంటి అవగాహన ఉన్న వ్యక్తి కాదు. ఒక్క మాట వచ్చాడు చేశాడు తప్పితే రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే దాంట్లో కూడా ప్రపంచంలో తిరిగి చూసే స్థాయికి అవినీతి దోపిడీ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వదలమని చెప్పి నేను తెలియజేస్తాను. బాలగురుస్వామి గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. నేను ఒక కేసు విషయం తీసుకొస్తున్నా ఇక్కడ, ఇప్పుడు జరుగుతున్న దానికి మీరు చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. మీకు తెలుసు, మీరు చూశారు, పోరాటాలు చేశారు, అంతా అయింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, తర్వాత అడ్వకేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సిఐడి చీఫ్ సంజయ్, వీళ్ళు
ప్రతి ఆధారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఏపీలో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ఉన్నటువంటి ప్రెస్ మీడియా హౌస్ లో కూర్చోబెట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా క్లియర్ గా ఇదిగో ఇది ఇక్కడి నుంచి వెళ్ళింది, ఇది ఇక్కడి నుంచి ఇంకొక మాట ఇన్సఫిషియెంట్ ఇన్సఫిషియెంట్ గా బాలగురుస్వామి గారు క్వశ్చన్ ఇన్పర్ఫెక్ట్ గా ఉంది. లాస్ట్ లో ఇంకొకటి యాడ్ చేయాలి ఏంటంటే